UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పవన్ బాబు గారు బాగా ఫ్రెండ్ కదా ఫ్రెండ్ పవన్ బాబు గారికి సెంటిమెంట్ అండి. ఏంటంటే చంద్రమోహన్ గారి చేతితో ఇస్తే కానీ ఆయన ఏది సాధారణంగా కమిట్ అయ్యేవారు కాదు. ఆయన ఒక 50 లక్షలు పెట్టి ఏదైనా కొంటున్నారంటే చంద్ర ₹1,00,000 పంపించనేవారు. పంపిస్తే ఆ ₹1,00,000 ముందు పైన పెట్టి తర్వాత ఆయన పెట్టి డబ్బులంతా పెట్టించేవారు. ఆయన చేయి కలిసి వస్తుందని చంద్రమోహన్ గారి మీద అంత నమ్మకం. ఆయన బతుకున్నంత కాలం ఏ సైట్ కొన్నా అంతే. అవునా? చాలా నమ్మకం అనమాట. వాడి చేతితో ఇస్తే కలిసి వస్తుందని. ఆ మాట ఎక్కువైపోయి చంద్రమోహన్ గారి చేత ఒక జనవరి 1 రాగానే బోల్డ్ మంది క్యూలో నిలబడేవాళ్ళు. ₹1 ఇచ్చేవారు ఆయన. ఆ ₹1 తీసుకోవడం కోసం ఎంతమంది వచ్చేవారు. అతని చేతితో చచ్చిపోయే ముందండి చాలా టచింగ్ సీన్ ఏంటంటే బెడ్ మీద ఉన్నారు ఈయన, అసలు లేచే పరిస్థితిలో లేరు. అప్పుడు ఒక అతను ఎవరో వచ్చి వాకిట్లో వేళ్లాడుతున్నాడు. ఎవరో చూడు అంటే మా బాలమ్మ వెళ్ళి చూసిందమ్మ. అమ్మ ఎవరో పిలుస్తున్నారంటే ఏంటి బాబు అంటే నేను చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నానమ్మా మా ఊళ్ళో చంద్రమోహన్ గారి చేతితో చెప్తే ఈ మన సుమన్ టీవీలో అతను చేసిన పని అనమాట. అతను ఆ విషయం చెప్పినట్టున్నాడు. అది చూసి నాకు ఆయన చేతితో ₹1 ఇప్పిస్తే నేను పైకి వస్తాను కదమ్మా, అందుకని వచ్చంటే నాకు కళ్ళమ నీళ్ళు వచ్చేసాయి పాపం అని నేను వెళ్ళి ఒక ₹100 అన్నీ ఆయన చేతితో ₹1 అన్ని పెడితే యాక్చువల్గా లోపలికి రానియకూడదు, ఇన్ఫెక్షన్ అప్పుడు చాలా. కానీ నాకు అతని పరిస్థితి చూసి జాలేసి అతను తీసుకొచ్చి ఆయన చేతి ఇప్పించాను అనమాట. తీసుకుని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు, మామూలుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో 2 months తర్వాత అప్పుడు వచ్చి అమ్మ నేను చాలా బాగున్నాను, ఇప్పుడు వాళ్ళ ఏదో ఆస్తి కూడా ఏదో కలిసి వచ్చింట ఏదో అయింది, నేను చాలా బాగున్నానమ్మా అది చెప్పి వెళ్ళడానికి వచ్చాను అన్నాడు. అలా ఆయన బహుశా ఆయన మనసు వల్ల ఏమోనండి, ఆయన చేతితో ఇస్తే ఎవరికైనా కలిసి వచ్చేది అనమాట. అది ఆ మాట అలా నిలబడిపోయింది. అందుకని ఇప్పటికి కూడా ఆయన అలా కట్టి పెట్టేవారు కాయిన్స్ అన్ని ఎవరైనా వస్తే ఇవ్వడానికి. అవి ఎప్పుడు అందరికి ఇస్తూ ఉంటాను అనమాట. నేను వస్తే ఎవరైనా మాకు కావాలండి అంటే. చాలా సంతోషం అండి. గొప్పగా ఉంది న్యూస్ అసలు. అంటే నార్మల్ గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సినిమాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయండి. అంటే మాకు ఒక్కసారి ఏమైందంటే మా పెద్ద పాప పుట్టిన తర్వాత అనుకుంటాను, ఎందుకో ఏదో కారణాల వల్ల ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, నాకు రీజన్స్ నిజంగానే తెలియదు, కానీ ఏదో కారణాల వల్ల ఒకేసారి 8 సినిమాల్లో హీరోగా బుక్ అయిన అతన్ని తీయించేశారండి. అదొక పీరియడ్ టైం గుర్తులేదు నాకు. అంటే ఈయన చంద్రమోహన్ ఉన్నాడని చెప్పి చంద్రకళ ఒప్పుకుంది. అలా చాలామంది హీరోయిన్స్ ఒప్పుకున్నారు, అప్పట్లో ఉండే హీరోయిన్స్. ఈయన హీరో మీకు తెలుసు కదా, ఈయన గేట్వే ఆఫ్ హీరోయిన్స్. ఈయన యాక్ట్ చేస్తే పైకి వస్తారని చెప్పి అందరూ చంద్రమోహన్ గారి పక్కన క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ ఒప్పుకునేవాళ్ళు. పాప అలా అందరూ ఒప్పుకున్న తర్వాత ఏంటి సెట్లోకి వెళ్తే ఎవరు ఉన్నారేంటి అని ఫోన్ చేశారు. అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months లోపల 8 సినిమాలు. అసలు ఆ టైంలో చంద్రమోహన్ గారికి వచ్చిన డిప్రెషను, యాంగర్, ఈజ్ అ వెరీ యాంగ్రీ పర్సన్ యాక్చువల్లీ, చాలా కోపిస్ట్రీ, చాలా ఇంపేషెంట్గా. అంటే ఆయనకి ఏదైనా ఇరిటేషన్ వచ్చేస్తే అలా ఉండేదన్నమాట. ఆ టైంలో నేను ఒక వైఫ్గా ఒక రకంగా నా పెంపకమో ఏదో నాకు తెలియదు, కానీ దట్ వాజ్ ద టైమ్. ఐ థింక్ ఇట్ వాజ్ అ డిఫికల్ట్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన్ని మళ్ళీ మనిషిని చేసుకోవడానికి పర్వాలేదండి మనకేం అవ్వదు అని చెప్తున్నాం, కానీ వెనకాల ఏముందని పర్వాలేదండి ఏమవుదని చెప్తున్నాం, కానీ ఆయనకు తెలీదా? ఆ టైంలో నమ్మాలంటే ఎంత కష్టం. ఒకటే పాప, అప్పటికి పెద్ద పాప ఒకటే ఉంది. సో అసలు మెడ్రాస్లో సంసారం, అసలు సినిమాలు అలా తీసేసుకుంటూ పోతే నా బతుకమైపోతుంది అన్న భయం ఉంటుంది కదా, టెన్షన్. పైగా ఆ ఉద్యోగం కూడా వదిలేశారు అప్పుడు. యాక్చువల్గా అగ్రికల్చరల్ బీఎస్సీ అయిపోగానే ఈ హ్యాడ్ ఎ గుడ్ జాబ్. అలాంటి జాబ్ని బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం కోసమని ఆయన లాంగ్ లీవ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లాంగ్ లీవ్ పెట్టించి 2 ఏళ్ళు నా పెళ్ళైన తర్వాత జాబ్ వదిలేరు. ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు లాంగ్ లీవ్ ఇప్పించారనమాట. సో సాలరీ రాదు కానీ బట్ జాబ్ పోదు, ఎందుకంటే ఈ రంగుల రత్నం సినిమా ఫినిష్ చేయడం కోసం. అలాంటిది ఆ జాబ్ లేదు అసలు. వీళ్ళు మళ్ళీ ఇలా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు
నెక్స్ట్ ఏ జాబ్కి వెళ్ళలేదు కదండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు పిల్లలు చూస్తే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 4-5 సార్లు మేకప్ వేసుకుని సినిమాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి మామూలుగా హాయిగా ఏ బ్యాంకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉండదండి. కష్టం. సెలబ్రిటీ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక సైకి డెవలప్ అవుతుంది. అవును, ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని. ఎస్, అక్కడి నుంచి వెనక్కి రావడం కూడా చాలా కష్టం. వెరీ డిఫికల్ట్ టు అడ్జస్ట్ అండి, వెరీ డిఫికల్ట్. అలాంటప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త పిల్లలు హీరోలు బ్రహ్మాండంగా వస్తుంటారు, వాళ్ళు ఎంత బాగా చేస్తారు కూడా. అప్పుడు అనుకుంటుంటాను అనమాట, మళ్ళీ ఒక 4 సినిమాలు 5 సినిమాల తర్వాత కనబడరు. మాకు ఏం చేస్తారు, ఏదైనా చేయాలి కదా, ఏదో చేయాలంటే కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్ అడ్డం వస్తూనే ఉంటుంది. అవును, అలాంటి పరిస్థితి మేము కూడా అనుభవించాం అనమాట ఒక టైం. మరి అప్పుడు ఈ బ్లాక్ మళ్ళీ ఎలా క్లియర్ అయిందండి? ఈ బ్లాక్ మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ చిన్న చిన్న సినిమాలు ఏవో వచ్చాయి. మళ్ళీ కారణాలు ఏమైనా తెలిసాయి మీకు తర్వాత? 8 సినిమాల్లో తెలీదండి, ఏదో ఉంటాయి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం, ఇక్కడ ఏదో ఉంటాయి, మనకి తెలీదు. అంటే చంద్రమోహన్ గారు వాజ్ వెరీ అకామిడేటివ్ టు ప్రొడ్యూసర్స్. ఈయన వల్ల ప్రాబ్లం లేదు, కానీ ఏదో సంథింగ్ హ్యాపెన్. ఆ టైం మన టైం కూడా బాగుండకపోయి ఉండొచ్చు, కాసేపు అనుకోవాలి అలా. మీ జాతకం లేదు, ఒక రకంగా పాపం అందుకనే, బికాజ్ ఎప్పుడో అది కూడా ఉంటుందండి, ఆ ఫ్లో ఆఫ్ ఇది మాకు కావాల్సింది ఏది తక్కువ జరగలేదు, ఎక్కువ లేదు, తక్కువ అది బికాస్ ఆఫ్ ఆయన వల్ల, ఆయన డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది మటుకు మా ఎస్పీ శైలజ వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనమాట. అంటే ప్రతి దానిలో నువ్వు ఆదర్శం ఒప్పుకుంటాం, కానీ ఫైనాన్షియల్ది వస్తే అంకుల్ ఫోటో పెట్టుకుంటాం, ఆయన దగ్గరే మేము నేర్చుకుని పైకి వచ్చాం అందరం అని చెప్పేది అమ్మాయి. అలా ఆయనని అలా ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎప్పుడు మా మేకప్ మెన్లు, మా దగ్గర కాస్ట్యూమర్స్ అందరూ కూడా ఆయన డిసిప్లిన్లో చాలా ఇళ్ళు కొనుక్కుని, వాకిళ్ళు కొనుక్కుని ఎలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు, వాళ్ళకి హెల్ప్ చేసేవారు, తర్వాత వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కానీ ముందు నువ్వు స్థలం కొనుక్కుంటున్నావు, ముందు డబ్బులు లేవండి, ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నేను ఇస్తా, ముందు నువ్వు కొనేసుకో ఫస్ట్, తర్వాత చూద్దాం అనేవారు. అలా ఎంతమందికి చేశారో ఆయన. వెరీ నైస్. అంటే బాగా డెవలప్ చేశారండి ఆస్తులు అన్ని తర్వాత రోజుల్లో డెవలప్ చేసుకున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే నాకు నా చేతికి వచ్చిన తర్వాత అవన్నీ ఆలోచిస్తుంటే ఏం చేశారంటే, హీ వాజ్ నాట్ యాక్చువల్లీ హీ డిడ్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ గైడ్. అది కనుకుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది, ఆ స్థలం చంద్రమోహన్ గారిది యాక్చువల్లీ కొన్నారు, నా పేరు మీద కొన్నారు. అది అప్పుడు కొనగానే ఎవరో ఏదైనా వచ్చి ఎందుకండి ఇక్కడ ఇప్పుడు ఇదే అదే చెప్తున్నాను, ఈజ్ ఎ డైరెక్టర్ యాక్టర్, ఆయనతో ఎవరున్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవారు. ఇప్పుడు ఎందుకండి ఇది ఇప్పుడు బ్రహ్మాండమైన లాభం వస్తుంది సార్, మళ్ళీ ఎవడు పట్టించుకోరో ఏదవుతుందో తెలీదు, గవర్నమెంట్లు మారిపోతుంటాయని ఏదైనా అన్నారనుకోండి అమ్మేసేవారు. ఇప్పుడు ప్రగతి అందరూ చంద్రమోహన్ గారికి 300 కోట్లు 400 కోట్లు అనడానికి కారణం ఏంటంటే ఆయన కొన్న ఆస్తులు లెక్కేస్తున్నారు అనమాట. లేదు తెలియదు. ఇప్పుడు మేము ఒక తోట ఉండేది మాకు 14 ఎకరాల తోట. సరే అప్పుడేదో ఈ పాలిటిక్స్ దానిలో గందరగోళంలో ఈ డిఎంకే అన్నా డిఎంకే దీనిలో ఆ తోటలోకి వచ్చి వాళ్ళు ఏదో ఒక చిన్న ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది, దానివల్ల ఏమో ఈయన ఊళ్ళో ఉండేవారు కాదు. అది పోలీస్ కేసు అయితే ఎవరు మేనేజ్ చేస్తారు? నేను మళ్ళీ బాలు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దానిలో అదేది గోలకుండా ఏదో చేశారు. ప్రతిసారి అక్కడ ఏమి రావు, దానికి పెట్టుబడి ఎక్కువ, మన ఇంట్లోంచి పెట్టుబడి పెట్టాలి. అది ఆయనకి విపరీతం ప్రాణం ఆ తోట అంటే. ఎక్కడండి అది? అది మన మెడ్రాస్ దగ్గర పూనమల్ల ఎంత దాటిన తర్వాత పోరూరు అటు పక్క ఎక్కడ ఉండేవి, పేరేదో మర్చిపోయాను నేను ఆ ప్లేస్, అక్కడ ఉండేదన్నమాట. సో తర్వాత ఎవరో ఒక ఎకరం 1,00,000 రూపాయలు వస్తున్నాయని కానీ ఇచ్చేసారు, అమ్మేశారు ఆయన. అమ్మేసిన తర్వాత ఇవాళ ఒక్కొక్క ఎకరం 1 కోటి. ఇప్పటికీ కూడా దాని పేరు నడిగర్ తోటం. ఇప్పటికీ నడిగర్ తోటం అంటే చంద్రమోహన్ గారి తోటం. బస్ స్టాప్ ఉంది, నడిగర్ తోటం బస్ స్టాప్ అని. అది ఇంకా మాదే అనుకున్నారు అనుకోండి, మీరు లెక్కేసుకోండి, ఇంకా 14 కోట్లు అనమాట అదొకటి. చాలు కదా. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఎవరో
మమ్మల్ని అదంతా మీరే కదా సార్ అని అంటుంటే నాకెంత నవ్వొచ్చింది అనమాట. అదే కదా మరి. అదే ఈ లెక్కలే చంద్రమోహన్ గారికి ఏంటంటే మెడ్రాస్ లో సగం అయిందే, అదే సగం శోభన్ బాబు గారిది, సగం చంద్రమోహన్ గారిది అన్నట్టు మాట్లాడతారు. అంటే తప్పలేదు కదండి, ఇప్పుడు ఇవి విన్నంత వరకు బాగుంటాయి కదా. తప్పలేదు. అసలు చంద్రమోహన్ గారికి ఏం లేదంటే ఆర్థికంగా బాగా దెబ్బతినేసాడు అనుకోవడం కన్నా ఆయన బాగా ఆస్తి. అదే వాళ్ళ నోటి పుణ్యం అని ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నామండి. వాళ్ళు అనుకున్న దానిలో ఒక 20% 30% ఉన్నా చాలు. అదే కదా, ఎందుకంటే వీఆర్ సింపుల్ పర్సన్స్. ఎప్పుడు కూడా వీ డింట్ గో ఫర్ హైయెస్ట్ లగ్జరీ సార్. అది ఒక రకంగా చెప్పాలంటే భానుమతి గారు మాకు పెళ్ళయిన తర్వాత భోజనానికి పిలిచారండి మా ఇద్దరిని. పిలిచి బట్టలు పెట్టి నేతిగారులు పెట్టి, ఆవిడ నేతిగారుల స్పెషలిస్టు, మనకి ఎక్కడ దొరకవు అంత అద్భుతమైన గారెలు, అలా చేయించేవారు ఆవిడ. చేయించి ఆ తర్వాత కూడా నన్ను వరలక్ష్మి వ్రతాలకి బయటికి పిలిచినప్పుడు ఎప్పుడు ఈ నేతిగారులు చాలా ఫేమస్ భానుమతి గారి దగ్గర. నేను కమలాకర్ కామేశ్వరరావు గారి వైఫ్ అందరం వెళ్ళేవాళ్ళం అనమాట దానికి. అలా వెళ్తే అప్పుడు ఆవిడ మమ్మల్ని భోజనం పెట్టి బట్టలు పెట్టిన తర్వాత నాకు చెప్పింది, నువ్వు ఒకటి నేర్చుకో, ఎప్పుడైనా సరే అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ని వదిలిపెట్టకు. నీకు మీ ఆయనకి డబ్బులు వస్తే నీకు రవ్వల నగలు కొనిపెడితే కొనుక్కో, పట్టుచీరలు కావాలంటే కొనుక్కో, అంతేకాని లైఫ్ని లగ్జరీ స్టేజ్కి తీసుకెళ్ళకు. అప్పటి నుంచి అది వచ్చిందంటే అది చాలామందికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ అక్కడి నుంచి దిగలేవు. అది ఇట్స్ టాక్సేషన్, యాక్చువల్లీ లగ్జరీ కాదు, బర్డెన్, టాక్సేషన్. అందుకని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అతను సింపుల్ పర్సన్, అతను అలాగే ఉంటాడు. నీకేమన్నా అటువంటి లక్షణాలు వస్తాయేమో నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు ఆవిడ నాకు. దానివల్ల అది ఎంత కరెక్ట్ అయిన మాట అంటే లైఫ్ లాంగ్ మాకు ఆ అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఉన్నామండి. ఎందుకంటే ఆయన సింపుల్ పర్సన్, ఆయనకి అసలు లేవు, నాకు లేవు. కాబట్టి ఇట్ వాజ్ బ్యాలెన్స్. సింపుల్గా బతకగలిగాం. ఇప్పటికీ మాకు అలాగే ఉంటాం, అలాగే హాయిగా ఉన్నాం ఒక రకంగా. దట్ హెల్ప్ ఏ లాట్, దట్ కైండ్ ఆఫ్ థింకింగ్. స్టేటస్లు పెంచేసుకోవాలి లేకపోతే అంటే పెంచుకోవడం తప్పలేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు సంపాదన బట్టి కొంతమంది మారిపోతారు. మారిపోవడం అని కూడా కాదు, ఇష్టం ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసిన ఇప్పుడు కళల్లో కూడా ఊహించలేని కారు మనం కొనగలం అన్నప్పుడు ఎందుకు కొనుక్కోడు? మనిషి హ్యాపీగా కొనుక్కుంటాడు. ఎటు వచ్చి దాన్ని మెయింటైన్ చేయగలగా అన్న ఇది కూడా ఉండాలి. మీరు కార్ మీ ప్రోద్బలం మీద కొన్నారా? లేదు, చంద్రమోహన్ గారి కార్లు అంటే ఇష్టం ఉండి ఆయన ఏవో కొన్ని కొంటూనే ఉండేవారు. నాకు అసలు ఒకసారి జాతకం చూసి మా చిన్నప్పుడు ఎవరో ఒక అతను ఇంటికి వస్తారు కదా వీళ్ళు, ఎవరో చేయి చూసి అమ్మాయికి హస్బెండ్ 20 కార్లు ఏదో మారుస్తాడని చెప్పాడు అనమాట. చెప్తే మా నాన్న 20 కార్లు మార్చేయడం ఏమిటి అంటే, నన్ను ట్యాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు నాన్న అని. కానీ నిజంగానే జోక్స్ పార్ట్ మీకు జాతకాలు చెప్పిన వాళ్ళు ఎవరో కరెక్ట్ గా చెప్పారు, ఆయన కరెక్ట్ గా చెప్పాడు ఏమో మరి అది. అందువల్ల ఏమైందంటే అలాగే ఈయన కూడా చాలా కార్లు మార్చేవారు, ఏదో ఒకటి కొనుక్కుంటుండేవారు. కానీ మళ్ళీ చాలా ఫస్ట్ హ్యాండ్స్ కార్స్ కొన్నవి తక్కువ, సెకండ్ హ్యాండ్ కార్లు ముచ్చట పడితే వాళ్ళు వెనకాల పడి ఆ కార్కి అక్కడికెక్కడే పేమెంట్ తీసుకొచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.